హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మీకు హైబ్రిడ్ కనకాంబరం పూల మొక్కలు అయితే చూపిస్తున్నానండి. ఇది ఓన్లీ కనకాంబరం పూల మొక్క గార్డెన్ అండి. ఇవి వచ్చేసి హైబ్రిడ్ పువ్వులండి. ఎండాకాలంలో మనకి ఎక్కువగా అయితే కనకాంబరాలు పూస్తాయి కదండి. మనం వాటర్ వేసే కొలది కూడా మనకైతే కనకాంబరం పువ్వులు అయితే ఎక్కువగా పూస్తాయండి. ఒక 2 రోజులకు మనం కోసామంటే మళ్ళీ 2 రోజులకు ఒకసారి పూస్తూనే ఉంటాయి. మనం ఎక్కువగా వర్షాకాలంలో వేస్తే మొక్కలు ఎండాకాలం వచ్చేసరికి ఇలా ఉంటాయండి. ఇప్పుడైతే మేము కనకాంబరం పువ్వులు అయితే కోస్తున్నాము. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా లైక్ చేయని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, కలర్ కూడా. ఎండ ఉన్న మలన్నైతే కెమెరా అంత క్లారిటీ అయితే లేదండి. మామూలుగా అయితే చూడడానికైతే పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి. విత్తనాలు కూడా ఉంటాయండి వీటికైతే. విత్తనాలు కోసి మనం ఎండబెట్టుకుని మళ్ళీ వాటిని వేసుకుంటే, ఒక బకెట్లో మట్టి తీసుకుని వేసుకుని వాటర్ చిమ్ముకుంటూ ఉంటే అవి కొన్నాళ్ళకి మొక్కలు అయితే అవుతాయండి. ఆ మొక్కల్ని మనం మళ్ళీ నేల మీద అయితే వేసుకోవచ్చు. విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీకు బంతిపువ్వు మొక్కలను చూపిస్తున్నాను. బంతి పువ్వులు చూసారా కదా ఫ్రెండ్స్, ఎల్లో కలర్ బంతి పువ్వులు. బంతి పువ్వు మొక్కలు కూడా అంతే ఫ్రెండ్స్. మనం ఒక మొక్క వేస్తే దానికి చాలా పువ్వులు అయితే పూస్తాయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అంతున్నాయో. ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల అయితేనే నేను సక్సెస్ అవ్వగలనండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల అయితే నేను సక్సెస్ అవ్వగలను. మా వీడియో నచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మా గార్డెన్ ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ టొమాటో ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్